Hey guys, welcome to my channel. Big Boss 9 అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటి అగ్ని పరీక్ష? ఈసారి బిగ్ బాస్ టీమ్ కామన్ పీపుల్ తీసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసింది. ఈ ప్రాసెస్ లో కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే వాళ్ళకి రావడం జరిగింది. ఎన్నో ఫిల్టర్ చేసి లాస్ట్ కి ఒక 45 మెంబర్స్ ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఈ 45 మెంబర్స్ లోంచి 15 మెంబర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఫైనల్ గా. ఎలా అంటే ఈ అగ్ని పరీక్ష ద్వారా అన్నమాట. ఇందులో రకరకాల టాస్క్లు పెట్టి ఇంకా డిఫరెంట్ లెవెల్స్ లో టాస్క్లు పెట్టి ఈ 15 మెంబర్స్ ని అయితే ఫైనల్ గా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. బిగ్ బాస్ మీద అయితే ఇదే నా ఫస్ట్ వీడియో. బిగ్ బాస్ మీద రివ్యూ చేయడం కూడా ఇదే నా ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను, నా అనాలిసిస్ అండ్ ఒపీనియన్. ఓకే, మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. షో స్టార్ట్ అయ్యాక జడ్జెస్ ఇంట్రడక్షన్ అయితే జరిగింది. అగ్ని పరీక్ష అని టైటిల్ తగ్గట్టే జడ్జెస్ కూడా చాలా ఫైర్ గా ఇంకా చాలా టఫెస్ట్ గా కనిపించారనమాట. నాకైతే ముగ్గురు జడ్జెస్ లో నాకు నవదీప్ అయితే చాలా బాగా నచ్చాడు. ఇంకా ఉన్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఇంకా జడ్జిమెంట్ కూడా ఆన్ పాయింట్ ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా ఆన్ పాయింట్ ఉంది అనమాట. నవదీప్ ఒక మాట కూడా చెప్తాడు, నువ్వెవర్రా అంటే మన గురించి జనాలు ఏమనుకోవాలో మనం చెప్తాము, మన గురించి మనం ఏమనుకుంటున్నామో చెప్తాము, కానీ రియల్ ఏదైతే ఉందో అది ఎవరికి తెలియదు. రియల్ క్యారెక్టర్ ని బయటపెట్టడమే ఈ అగ్ని పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు చెప్తాడనమాట. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి దివ్య నిఖిత. తను మా విజయవాడ అమ్మాయే. నీ గురించి చెప్పు అంటే MBBS చేస్తున్నాను, అలాగే రీల్స్ కూడా చేస్తున్నాను అని చెప్పింది. రివ్యూస్ కూడా చేస్తుంది తను. నేను ఒక 2-3 రివ్యూస్ అయితే చూశాను. ఎప్పుడు బయాస్డ్గా అయితే చెప్పినట్టు నాకు అనిపించలేదు. తనకి నచ్చితే నచ్చిందని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. పెద్ద హీరో కదా చిన్న హీరో కదా అని ఏం చూడదు, రివ్యూస్ పర్ఫెక్ట్గానే చెప్తుంది. నాకైతే అనిపించింది అది. షోలో కూడా నీకు 3 జడ్జెస్లో బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు అని తను అడిగారనమాట. ఇక్కడ కూడా బెస్ట్ అంటే నవదీప్ అంది. ఎందుకు అంటే తను నవ్విస్తాడు స్పాంటేనియస్గా, అలా చాలా కష్టం అని చెప్పింది. వర్స్ట్ ఎవరు అంటే అభిజిత్ అంది. అంటే వర్స్ట్ అని కాదు, ఓకే నాకు నచ్చలేదు అని చెప్పింది. సో అప్పుడు శ్రీముఖి ఎలిమినేట్ చేయి, అయితే తను ఎలా ఎలిమినేట్ చేస్తావో చెప్పు అంటే అప్పుడు నేను అభిజిత్ని ఎలిమినేట్ చేస్తున్నాను, నాకు తన గేమ్ నచ్చలేదు, ఓన్లీ సోఫాలో కూర్చొని మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంతే అని అలా చెప్పింది. ఇది చాలా మంది అభిజిత్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, కానీ అక్కడ తన టాస్క్ అదే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తనని పొగడలేదు కదా, ఎందుకంటే తను ఎలిమినేట్ చేయాలి. ఇక అభిజిత్ స్టేజ్ మీదకి వచ్చినాక మళ్ళీ శ్రీముఖి అడిగింది, ఇప్పుడు నీ ఫేస్ టు ఫేస్ ఉన్నాడు కదా ఇప్పుడు చెప్పు అని. అంటే ఎస్, నీ గేమ్ నాకు నచ్చలేదు, ఆపోజిట్ కంటెస్టెంట్స్ వీక్ ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చారు టైటిల్ అన్నట్టు మాట్లాడింది. అది కొంచెం ఓవర్గానే అనిపించింది, బట్ అది తన ఒపీనియన్, తను స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్పింది. సో వాళ్ళు కూడా అక్కడ అదే చూస్తారు, తను ఎలా ప్రొజెక్ట్ చేసింది తన ఒపీనియన్ అనే చూస్తారు వాళ్ళు కూడా. పీపుల్లా వెళ్దాం అనుకుంటున్నారా, సెలబ్రిటీలా వెళ్దాం అనుకుంటున్నారా అని కూడా అడిగారు. సెలబ్రిటీలా అయితే ఒక ప్రెషర్ ఉంటుంది, హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంటుంది, బ్యాడ్ అవుతామా, ఇట్లా ఒక ప్రెషర్ ఉంటుంది. సో కామన్ పీపుల్గానే వెళ్దాం అనుకుంటున్నాను అని అయితే తను చెప్పింది. వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్స్కి తను ఇంటెలెక్చువల్గా మంచిగా ఆన్సర్ చేసింది. ముగ్గురు జడ్జెస్ అయితే గ్రీన్ ఇచ్చేశారు, అంటే డైరెక్ట్గా 15లోకి వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్గా ఎవరైతే 15 మెంబర్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. నాకు కూడా తను పర్ఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ అని అనిపించింది. హౌస్లోకి వెళ్ళాక ఎలా ఆడుతుందో ఎలా ఉంటుందో అనేది తర్వాత చూడాలి మనం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి హరీష్ ఫ్రమ్ విజయవాడ. ఈయన రావడంతోనే మాస్క్ పెట్టుకొని వచ్చాడు అనమాట. ఆల్రెడీ ప్రోమోలో చాలా మంది చూశారు, అసలు ఎవరి మాస్క్ మ్యాన్ ఎందుకు పెట్టుకున్నాడు అని. శ్రీముఖి అడుగుతుంది, ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు అంటే, బయట అందరూ కనపడని మాస్క్ పెట్టుకున్నారు, నేను కనిపించే మాస్క్ పెట్టుకున్నాను అని అంటాడు. అంటే ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేయడానికి, చూపించడానికి మాస్క్ పెట్టుకొచ్చాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. తను ఏం చెప్తాడంటే, బతికితే ఇలా బతకాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తాడు. ఇష్ట మనిషిని నేను, నాకు కోపం ఎక్కువ అని చెప్తాడు. మరి కోపం వస్తే ఏం చేస్తావంటే నేను కొట్టేస్తానని చెప్తాడు. ఓకే, అక్కడ దాకా కూడా బాగానే ఉంది. ఇప్పుడు బిందు మాధవి అడుగుతుంది అనమాట, మీ వైఫ్ని మరి కొట్టావా ఎప్పుడైనా అంటే కొట్టాను అంటాడు. ఎందుకు కొట్టావు అంటే అది మగాడి బలహీనత అని చాలా ప్రౌడ్గా ప్రొజెక్ట్ చేసినట్టు అనిపించింది నాకు. అయితే బిందు మాధవి అలా ఎలా కొడతావు, నువ్వు కొట్టి కూడా నువ్వు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు, నాకైతే నచ్చలేదు అని చెప్పి రెడ్ ఇచ్చేస్తుంది.
అభిజిత్ కూడా నువ్వు చెప్పే పాయింట్కి అసలు సంబంధమే లేదు అని చెప్పి రెడ్ ఇచ్చేస్తాడు. ఇక నాకేమనిపించిందంటే, నాకు అదే అనిపించింది. అంటే తను ఒక యాటిట్యూడ్ చూపించాలి, అంటే డిఫరెంట్గా, అందరిలో డిఫరెంట్గా నేను కనిపించాలి కాబట్టి ఒక ఆర్జీవి టైప్లో, సందీప్ వంగ టైప్లో ఒక యాటిట్యూడ్ చూపించాలి అని అనుకున్నాడు. నాకైతే అసలు ఏమో అంత తను ప్రొజెక్ట్ చేయాలనుకున్న పర్సనాలిటీని సరిగ్గా చేసినట్టు నాకైతే అనిపించలేదు. అంటే స్టార్టింగ్ ఏమో ఒక ఫుల్ యాటిట్యూడ్తో నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అని చెప్పి ఇది పాయింట్అవుట్ చేయగానే లేదు మేము బాగుంటాము మీ ఎవరికి తెలీదు, ఇది ఏదో కన్విన్సింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఒక ఇప్పుడు సందీప్ వంగ వీళ్ళ యాటిట్యూడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాడేమో, అది మెయింటైన్ అయినట్టు నాకు అనిపించలేదు. సో ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఎలా ఉంటుందో అని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట. సో నవదీప్ కూడా అదే అన్నాడు, ఓకే మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఎలా ఉంటుందో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని గ్రీన్ ఇచ్చాడు. బట్ ఆయన అయితే హోల్డ్లో ఉన్నాడు ప్రస్తుతం. సో హౌస్లోకి వెళ్తాడో లేదో అనేది ముందు ఎపిసోడ్స్లో చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ప్రియా ఫ్రమ్ కర్నూల్. తన గురించి చెప్పమంటే ఫన్ చేస్తాను అలా చెప్పింది. ఎస్, తను ఉన్నంతసేపు ఫుల్ ఫన్ అనిపించింది, మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఒక టాస్క్ అయితే ఇచ్చారు, ఆ టాస్క్ చేస్తున్నంతసేపు కూడా మంచిగా ఎంటర్టైన్ చేసింది అందరు. ఇంకా అభిజిత్ అయితే మీలో ఫన్ యాంగిల్ చూసాం, ఇవన్నీ చూసాం, కానీ మీలో రియల్ పర్సనాలిటీ ఏంటో మాకు అర్థం కాలేదు, మేము బయటికి తీయలేకపోయాం, సో మీకు రెడ్ ఇస్తున్నాము, సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని అయితే చెప్తాడు. నేనైతే ఈ అమ్మాయి బిగ్ బాస్లోకి వెళ్తుందేమో అనుకుంటున్నాను, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూడాలి. ఇంకా తర్వాత మల్టీ స్టారర్ మన్మథ రాజా అని ఒక అతనైతే వచ్చాడు. ఓ మై గాడ్, రావడమే స్టేజ్ మీద దండం పెట్టుకుంటున్నాడు అనమాట. రే ఎవరు మీరంతా అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వెంటనే నవదీప్ రెడ్ ఇచ్చేసాడు. మొన్నటిదాకా మన ఇన్స్టాగ్రామ్లో చూసాం కదా, నాగార్జున సార్ మమ్మల్ని పంపించండి అని. ఇక్కడికి వచ్చి కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నాకు అసలు అర్థం కావట్లేదు, ఇంప్రెస్ చేయాలంటే ఎందుకు ఏడుస్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే తనకి రావాలి వెళ్ళాలి అంతే, అక్కడ ఏం చేయాలి ఎలా ఆడాలి ఇది ఏమీ తెలీదు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ప్రసన్న కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. ఈయన ఫోటోగ్రాఫర్, బైక్ రైడర్, మ్యారథాన్ రన్నర్, ఇంకా ఏం చేయందంటే ఏం లేదా అనిపించింది. అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఈయనకి. పైగా ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈయన హ్యాండిక్యాప్డ్. ఎలా అయ్యాడంటే ఒక యాక్సిడెంట్ వల్ల ఈయన హ్యాండిక్యాప్డ్ అయ్యాడు. నవదీప్ అడుగుతాడు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ముందు చేసినవా ఇది జరిగినాక చేశారా అంటే, మొత్తం జరిగాకే నేను ఇవన్నీ చేశానని చెప్తాడు. జడ్జెస్ అయితే అసలు ఫుల్ షాక్ అయిపోయారు అండ్ ఇంప్రెస్ అయిపోయారు. నవదీప్ అయితే వెంటనే గ్రీన్ ఇచ్చేసాడు. అంటే ఒక పర్సన్ అంత లో టైంకి వెళ్ళినా కూడా, అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడం అంత ఈజీ ఏం కాదు. చాలా డిప్రెషన్ ఉంటుంది, మెంటల్గా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది, ఫిజికల్గా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ దాటుకొని స్ట్రాంగ్గా నిలబడి పైగా ఇవన్నీ కూడా నేర్చుకొని సక్సెస్ అయ్యారు. అండ్ జడ్జెస్ అడుగుతారు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఒక హ్యాండిక్యాప్డే ఇన్ని అచీవ్ చేస్తే ఇంకా బయట ఉన్న నార్మల్ పీపుల్ ఇంకా ఎన్ని అచీవ్ చేయగలరు అనేది చెప్పడానికే, ఒక ఇన్స్పిరేషన్గా నిలవడానికి నేనైతే బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని అయితే ఆయన చెప్తాడు. అయితే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఇంకా జడ్జెస్ కూడా ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు, అందరైతే గ్రీన్ ఇచ్చేసారు. చూడాలి ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఆయన గేమ్ ఎలా ఆడతారో చూడాలి. గైస్ ఈరోజు వీడియో ఇదే, నా ఫస్ట్ రివ్యూ వీడియో. ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.